ఇది అక్కినేశ్వర సినిమాలో కూడా ఈ పడవలో ఈయన పోతూ ఒక పాట ఉంటది, అది మేఘ సందేశం. మేఘ సందేశం, రైట్. మేఘ సందేశం. కానీ ఇది అద్భుతమైనటువంటి సీన్. ఇది ఆ పడవలో పోతూ నైట్ టైం తీసుకుంటాడు. ఇకపోతే చరణంలో ఉంటాడు, మరి అది ఎలా తట్టిందో వాళ్ళకి తెలియదు కానీ, షాహిలో సే బెహనే వాలే కభీ సునా తో హోగా ఆహగా ఓ మాజీరే మాజీరే మళ్ళీ కంపోజ్ చేశారు. కాగజ్ వంక కష్టి వంక కహీ కినారే హోతా నహీ वो माजरे कोई किनारा जो किनारे से मिले वो अपना किनारा है वो माजिरे. కాదన్న గారు, ఈయనకు అసలు సంగీత జ్ఞానం కూడా లేదు కదండి. ఈయన కిషోర్కి రాదు, సంగీతమే రాదు, జ్ఞానం లేదు. కానీ జన్మత కొంతమందికి సిద్ధిస్తుంది. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, బాలసుబ్రహ్మణ్యం సంగీతం రాదు, ఆయన కూడా ఎంతో అద్భుతమైనటువంటి పాటలు కానీ తర్వాత నేర్చుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. కానీ అది కూడా లేదే. ఇంకా ఈయన కొంత పిచ్చోడు అంటారు, అంటే పెద్ద ఆయన అనకూడదు. కిషోర్ కుమార్ కొంచెం డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క చెప్పేసుకుని వచ్చేవాడు. ఏందో వింత వింత చాలా చేసేవాడు. ఇకపోతే షరాబీ అని అమితాబ్ బచ్చన్, నాకెందుకో ఆ పాట అంటే చాలా ఇష్టం అండి. ఆ పాటలు ఏముందో అర్థం కాదు నాకు. ఎప్పుడు ఆ పాట పాడుకుంటున్నా కూడా కళ్ళు తడి అవుతాయి ఒక చోట. मंजिलों के आंखें लुटते है दिलों के कारवां कश्तियां साहिल से अक्सर डूबती है प्यार की टरररन टरररन टरन 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 टरररन मंजिले अपनी जगह है रास्ते अपनी जगह जब कदम भी साथ ना दे वो मुसाफिर क्या करे. జబు కదం బి సాత్ నాదే ఓ ముసాఫిర్ క్యా అనే పాట అనే లైన్ కాడ ఎందుకో నాకు ఒక తెలియని ఆర్ద్రత, కళ్ళు చెమరుస్తాయి. ఈ పాట ఎన్ని మార్లు ఎన్ని వేల మార్లు. మన రాజేష్ ఖన్నాకు పాడిన పాటలన్నీ హిట్. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యలో సోలో సాంగ్స్ ఎక్కువ, సాడ్ సాంగ్స్ ఏమిటి. ఓకే, సో అన్ని హిట్ సాంగ్స్, ప్రతిదీ హిట్టే. ఆయన పాట పాడాడు అంటే హిట్. అది కిషోర్ కుమార్ గారి పాటలు ఇది గొప్ప, ఇది తక్కువ అని చెప్పలేము. ఆయన గొంతులో ఎంత హుషారు పలుకుతుందో, ఎన్ని గమకాలు, ఎన్ని వెరైటీలు పలికిస్తాడో, ఆ ఉత్సాహం. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చేష్టలు, చిలిపి చేష్టలు అవన్నీ చాలా జగద్విఖ్యాతం, అందరికీ తెలిసినవే. కానీ ఇంతటి హుషారైన ఈ గొంతు వెనక, ఇంతటి అద్భుతం వెనక విషాదమైన ఒక పెళ్లి కథలు. అసలు ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఆయన? అసలు ఏంటి సార్ ఆయన పెళ్లిళ్ళ గొడవ? కిషోర్ కుమార్ మొదటి భార్య పేరు రూమా గుహ. ఓకే, కలకత్తా. ఈమె ఎవరంటే సత్యాజిత్రే దర్శకుడు ఉన్నాడే, దర్శకుడు, ఆయన మేనకోడు. వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటే వీరికి ఒక కొడుకు పుట్టాడు. అతనే అమిత్. ఓకే, అమిత్ కుమార్ సింగర్ నాడే, ఆయన వీళ్ళకి పుట్టినటువంటి వ్యక్తి. వీళ్ళ దాంపత్యం 8 సంవత్సరాలే నడిచింది. ఓకే, దాని తర్వాత ఏదో గొడవలు, కథాకమాంశం, దీనివల్ల వాళ్ళు విడాకులు చేసేసుకున్నారు. తర్వాత కిషోర్ మధుబాలను ప్రేమించాడు. మధుబాల ఈజ్ ఏ ముస్లిం. ఓకే, మధుబాల అనే పేరు ఉంది కాబట్టి చాలా మంది మధుబాల ఈజ్ ఏ ముస్లిం. సో ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరి కాపురం ఒక 3 ఏళ్ళు నడిచింది అంతే. ఆమె ఈ లోపల గుండెపోటుతో మరణించింది. అయ్యో సారీ. ఈ సందర్భంగా ఈమెను వివాహం చేసుకోవడానికి ముందు ఆయన మతాన్ని మార్చుకున్నాడు, పేరును కూడా మార్చుకున్నాడు. కానీ వాటిని బహిర్గతం చేయకుండా రహస్యంగా పెట్టాడు. కానీ ప్రస్తుతం బయటకు వచ్చేసాయి. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ కిషోర్ గారిని పిలిపించుకున్నాడు. మళ్ళీ ఆ మతాన్ని తీసి పక్కన పెట్టేశాడు. తర్వాత 3వ పెళ్ళి యోగితా బాలిని వివాహం చేసుకున్నాడు. ఈ యోగితా బాలి ఎవరంటే షమ్మి కపూర్ మొదటి భార్య. ఈమెను ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు. మహా అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత కలిపితే వీళ్ళ దాంపత్యం 2 సంవత్సరాలు నడిచింది. ఎందుకు ఇంత త్వరగా విడిపోయారంటే ఈ యోగితా బాలి మిథున్ చక్రవర్తిని ప్రేమించింది.
అప్పట్లోనే ఇన్ని ఉన్నాయా? మిథున్ చక్రవర్తిని ప్రేమించింది అనేటువంటి విషయం తెలిసినటువంటి కిషోర్ కుమార్ ఏమైనా వదిలేసేసి మిథున్ చక్రవర్తికి పాటలు పాడడం మానేశాడు. అచ్చా, దీనివల్ల మానేశాడు. అప్పుడు ఏం జరిగింది, బప్పి లహరి మిథున్ చక్రవర్తికి పాటలు పాడడం చేసుకుంది. అవును కరెక్ట్, అవును కరెక్ట్, విన్నాను నేను. అవును. సో ఆ విధంగా 3 పెళ్ళిళ్ళు, దాని వెనక ఇదా స్టోరీ. 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత ప్రస్తుతానికి ఆయన ఒక చిన్న గొడవ మూలాన అంటే ఒక సినిమా తీసాడు అమితాబ్ బచ్చన్తో. అమితాబ్ బచ్చన్ నువ్వు అడిగాడు ఒక సినిమా తీస్తూ, మీరు అందులో ఒక చిన్న అతిథి పాత్ర ఉంది, మీరు నటించాలని. అతిథి పాత్ర నేను నటిస్తాను, నేను ఆమె యాంగ్రీ యంగ్ మ్యాన్, నాకు కుదరదు అన్నాడు. దానివల్ల 1981 1 సంవత్సరం పాటు అమితాబ్ బచ్చన్కి పాడలే కిషోర్ కుమార్. చెప్పి కదా విపరీతమైన మనస్తత్వం కలిగినటువంటి ఎవరు అతనితో ఎక్కువ కాలం ఉండలేరు. పాడకపోతే బప్పి లహరి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపాడు. కలిపితే దాని తర్వాత 1981లో మళ్ళీ రాజీ పడి పాడడం మొదలుపెట్టాడు. అట్లా ఇతను అందరితో గొడవ పడతాడు, ఎవరిని సరిగ్గా. ఇంకోటి తమాషా ఏం తెలుసా నీకు, ఈయన వాడే బాత్రూమ్ వేరు, భార్య ఆ బాత్రూమ్ వాడకూడదు, అక్కడ కూడా గొడవలు. ఇట్లా చిన్న చిన్న అంశాలన్నీ కూడా చిన్నపిల్లల మనస్తత్వం. అదే కదా. దాదాపు ఈ రాజేష్ ఖన్నా 92 సినిమాల్లో నటిస్తే 257 పాటలు పాడాడు కిషోర్ కుమార్ రాజేష్ ఖన్నా. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద కాంబినేషన్ నడిచింది ఒక టైంలో. మామూలు పాటలు కాదు అవి. ఈ రోజులకు కూడా నువ్వు ఎక్కడన్నా దాబాల్లో గీబాల్లో పోతే కన్నా మనకు కిషోర్ పాటలు వినిపిస్తూ ఉంటాయి, ఓల్డ్ సాంగ్స్ అంతా కూడా. సో ఆ విధంగా కిషోర్ కుమార్ జీవితం ఒక రకంగా వైఫల్యం. అతనికి మిత్రులు అనేటువంటి వాళ్ళు శాశ్వత మిత్రులు లేరు. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎందుకు ఎప్పుడు శ్మశానానికి పోయి శ్మశానాల్లో కూర్చుని అలవాటు. ఒక ఎవరైనా చూస్తే ఇతనింది విపరీతమైన మనస్తత్వం ఇది. సహజంగా బ్రతికే వాళ్ళకు భిన్నంగా. నువ్వు పూర్తిగా డబ్బులు ఇచ్చేంత వరకు మేకప్ సగమే వేసుకుంటాడు, సగం వేసుకోడు. మీరు చెప్పారు ఇందాక, ఒక చెప్పు వేరే చెప్పు వేరే వేసుకొని తిరుగుతాడు. ఇట్లా రకరకాలుగా. అట్లాగే ఆ తర్వాత ఆయన పాటలు కూడా నిషేధించారని విన్నాను ఒక దశ. ఎస్ ఎప్పుడు అంటే ఈ ఎమర్జెన్సీ సమయంలో, భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి సమయంలో బొంబాయిలో భారతీయ కాంగ్రెస్ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అంటాం మనము, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం పెట్టారు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ప్రచారం కోసం పాటలు పాడమని ఇతను అడిగారు. ఇతను నేను పాడను అన్నాడు. సో దానివల్ల అప్పుడు ఏం చేశారంటే సంజయ్ గాంధీ ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ ఆ సంవత్సరం అంతా ఆయన పాటలు వినిపించకుండా నిషేధించారు, కనిపించకుండా నిషేధించారు. అట్లా ఇనకబడింది దెబ్బ. అది పరిస్థితి. చివరిగా ఆయన ఒక మంచి పాటతో ముగిద్దాం. లేదు గురుగారు, ఏదో మీరు పాడుతున్న శృతి కలిపే సాహసం. ఇందాక పాడినటువంటి ఆయన పాటలు అయిపోయినాయా? ఆయన పాటలే అద్భుతమైనటువంటి పాటలు, సోలో సాంగ్స్ కూడా ఉన్నాయి చాలా. అంటే మనం ఇప్పుడు పాడుకుంటూ పోతా అంటే అద్భుతం. ప్యార్ దీవానా హోతా హై, మస్తానా హోతా హై. దీనికి కిషోర్ పాట వినడమే కాకుండా రాజేష్ ఖన్నా చేసే హావభావాలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఈ పాటతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అజరామరమైన కళాకారులని, ఇవాళ మీరు గాన గంధర్వులని ఎవరు స్మరించుకోరు సార్ ఈ రోజుల్లో. వినడమే కానీ స్మరించుకోవడం లేదు. మీ ద్వారా ఆ మహద్భాగ్యం మాకు కూడా కలిగింది. చాలా అద్భుతం. ఈరోజు నా కడుపు నిండింది, అంత గొప్ప ఎపిసోడ్ చేశాం మనం ఇవాళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, గాన గంధర్వులు పార్ట్ 2. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.